హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి డైలీ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసా. యాజ్ యూజువల్లీ డైలీలానే మార్నింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇదిగోండి పూజ అయితే చేసుకుంటున్నా చక్కగా. ఇక డైలీ ఇలా మార్నింగే నిద్ర లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా మంచి పాజిటివ్గా అనిపిస్తుంది మైండ్కి. సో ఆ రోజంతా కూడా చాలా యాక్టివ్గా కూడా ఉంటానన్నమాట. ఎన్ని డిస్టర్బెన్స్ ఉన్నా ఎన్ని నెగిటివిటీస్ ఉన్నా సరే మనం ఒక మంచి పీస్ఫుల్ కార్నర్ ఏంటంటే ఇలా రోజు దేవుడికి దీపారాధన చేసుకోవడం. అండ్ మనం హ్యాపీగా ఉంటేనే అవతల వాళ్ళకి కూడా హ్యాపీనెస్ అనేది స్ప్రెడ్ చేయగలం. సో ఇప్పుడు కూడా మనం పాజిటివ్గా ఉండాలి. అవతల వాళ్ళని కూడా పాజిటివ్ కంటెంట్లో చూస్తే మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండొచ్చు. అండ్ ఇలాంటివన్నీ కూడా మనం దేవుడికి దీపారాధన చేస్తూ ఉంటే మనకి చాలా పీస్ఫుల్ వైబ్స్ అనేవి మైండ్కి ఆటోమేటిక్గా అర్థమవుతూ ఉంటాయి, కనెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇదిగోండి ఇంకా దీపారాధన అయిపోయింది కదా, చాలా రోజుల నుంచి మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఇంట్లో బ్రహ్మకమలం మొక్క ఒకటి వేసామండి. వేసి అయితే నేను చాలా రోజులు అయ్యింది. ఇది పూణే నుంచి మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిందనమాట. సో అది మొక్క బ్రతికిందో లేదో అయితే నాకు ఐడియా రావట్లేదు. వేసిన కాడి నుంచి కూడా అలానే ఉంది, అస్సలు వాడిపోలేదు. ప్లాంట్స్ అంటే లీవ్స్ కూడా ఎక్కడ వాడిపోలేదు అనమాట. చాలా చక్కగా బాగుంది. సో ఇంకా వాటరింగ్ అది చేసేసా ప్లాంట్స్కి కూడా. కింద ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి కదా. సో డైలీ ఇప్పుడైతే వాటరింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. లైట్గా చేస్తూ ఉంటాను. అండ్ ఇలాంటి పనులన్నీ అయిపోయాక ఇంకా కిచెన్లోకి వస్తా అనమాట. ఇప్పుడు కొద్దిగా రిలాక్సేషన్గా అయితే వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఒక 17 డేస్ మా హస్బెండ్ లీవ్లో ఉంటారనమాట. సో ఈ 17 డేస్ కూడా ఇంకా లంచ్ బాక్సెస్ నేను తర్వాత ప్రిపేర్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు. తను తీసుకెళ్ళి ఇంకా పిల్లలకి ఇస్తారనమాట. సో అందుకే ఇంకా హరియప్ ఏం లేదనమాట. మార్నింగ్ వెళ్ళేసి మనం హరీబరీగా వర్క్స్ అని కంప్లీట్ చేసుకుని దేవుడికి దీపారాధన చేసుకొని ఒక మల్టీ టాస్క్ అనేది ఉండేది. సో ఇప్పుడు ఒక 15 డేస్ వరకు కూడా నేను ఇక చాలా సింపుల్గా నా రొటీన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. అండ్ నిన్నైతే సివియర్ హెడేక్ ఉందన్నమాట. సో అందుకే ఇంకా నేను బ్లాగ్ అనేది పెట్టలేకపోయాను. సమ్మర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరికీ సెట్ అవ్వదు. సో నాకు ఎవ్రీ సమ్మర్ కూడా హెవీ హెడేక్ వస్తుంది అనమాట ఎక్కడున్నా సరే. నార్త్లో ఉండేటప్పుడైతే అంతా ఏమీ వచ్చేది కాదనమాట. కొద్దిగా అక్కడ మనకి ఎండలు తక్కువ కాబట్టి లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడికి వచ్చిన కాడి నుంచి కొద్దిగా సెట్ అవ్వలేకపోతున్నా. సో సివియర్ హెడేక్ అయితే వచ్చిందన్న. సో ఇంకా వ్లాగ్ ఎడిట్ చేయలేకపోయాను అనమాట. సో ఇంకా ఈ సమ్మర్ అంతా కూడా ఇలాగా డే బై డే వ్లాగ్స్ అనేవి పెడదాం అనుకుంటున్నా. మైగ్రేన్ హెడేక్ అంటే ఒక 3 to 4 డేస్ వరకు కూడా సివియర్ పెయిన్ అనేది ఉంటూనే ఉంటుంది. సో దానివల్ల ఇంకా నేను కొద్దిగా స్క్రీన్ ఆఫ్ చేసుకుంటే బెటర్ అనిపించింది అనమాట. సో ట్రై టు అండర్స్టాండ్ అండి. ఇక మన వ్లాగ్స్ అనేవి డే బై డే అనేవి వస్తాయన్నమాట. అండ్ అందరూ కూడా శ్రీరామనవమికి ఇంట్లో క్లీనింగ్స్ అన్నీ కూడా అయిపోయి ఉంటాయి ఆల్మోస్ట్. ఎందుకంటే మొన్న ఉగాది చేసుకున్నాక వెంటనే ఇది నెక్స్ట్ వీకే కాబట్టి అంత హడావిడిగా క్లీనింగ్స్ అయితే ఏమీ ఉండవు. ఓన్లీ దేవుడికి సంబంధించినవన్నీ మనం క్లీన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. బట్ మొన్న ఏమైందంటే ఆల్ ఓవర్ మొత్తం అన్ని బూజులన్నీ తీసేసా కానీ బెడ్ పక్కన ఉన్న బెడ్ ముందుకి లాగి వెనకాతలు ఉన్న బూజులు అయితే తీయలేకపోయాను అనమాట. సో ఇక కొద్దిగా ఇవాళ బెడ్రూమ్ అనేది మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇక ఈరోజు క్లీన్ చేసుకోకపోతే ఇంకా మళ్ళీ నాకు అవ్వదని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే బెడ్రూమ్ క్లీనింగ్ చేసుకుందాం అనుకుంటున్నా. సో అందుకని ఇంకా ఇవాళ వర్క్ చాలా సింపుల్గా, లంచ్ చాలా సింపుల్గా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఏదైనా మనం హెవీ వర్క్ ఏదైనా ఉంది, క్లీనింగ్స్ ఏమైనా ఉంది అనుకుంటే మనం బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఒకే రోజు మొత్తం పనులన్నీ చేసుకుందామంటే అవ్వదు కాబట్టి సో నాకు మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు డైలీ కిచెన్ ఎప్పుడు కూడా నీట్గా మెయింటైన్ చేస్తా. ఎప్పుడు పనులు అప్పుడనే కంప్లీట్ చేసేసుకుంటా. అండ్ కింద హాల్ కూడా అంతే, డైనింగ్ హాల్ అంతే, అండ్ కింద బెడ్రూమ్లో కూడా అంతే. బట్ పైకి వెళ్ళేసరికి నాకు పని అనేది కొద్దిగా ఎక్సెస్ అవుతుంది. వన్స్ కిందన దీపారాధన అంతా చేసుకొని దేవుడికి దీపారాధన కొండ ఎక్కాకే పైకి వెళ్ళి క్లీనింగ్స్ అనేవి స్టార్ట్ చేసుకుంటా. అండ్ మార్నింగ్ నిద్ర లేచి మేము ఎర్లీగా వస్తాం, తర్వాత పిల్లలు నిద్ర లేస్తారు. సో వాళ్ళు ఇంకా బిజీగా పిల్లలైతే స్కూల్స్కి రెడీ అయిపోతారు. సో మార్నింగ్ ఇంకా నాకు పైకి వెళ్ళి క్లీనింగ్స్ అనేవి అవ్వదనమాట. సో ఆఫ్టర్ వన్స్ కింద వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక ఏమైనా పనులు ఉంటే ఆఫ్టర్నూన్ చేసుకుంటా అనమాట. మీకు ఎప్పుడు నేను మార్నింగ్ వర్క్సే ఇప్పుడు షేర్ చేస్తా. సో ఆఫ్టర్నూన్
అప్పుడప్పుడు రేర్గా షేర్ చేస్తా. ఇవాళ బెడ్రూమ్ క్లీనింగ్ అంతా చేసుకొని మనం కామన్గా ఎలా అయితే వీక్లీ క్లీనింగ్స్ ఉంటాయో సో అలా క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇదిగోండి ఇక్కడైతే ఇవాళ సింపుల్గా వంకాయ బఠానీ వండుతున్నా. చాలా ఈజీ అనమాట అండ్ చాలా మంచి కర్రీ. సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ అయితే సూపర్బ్ ఉంటుందన్నమాట. మా ఫ్యామిలీలో మా హస్బెండ్కి నాకు చాలా ఇష్టమైన కర్రీ ఇది. ఇవాళ నల్ల వంకాయలు కాకుండా తెల్ల వంకాయలు దొరికాయి అన్నమాట. సో రాత్రినే కొద్దిగా బఠానీ అది సోక్ చేసి ఉంచేసుకున్నాను. ఇంకా మార్నింగ్ ఇదిగోండి చక్కగా ఉల్లిపాయలు కట్ చేసుకొని ఫ్రై చేసేసి ఇక వంకాయలు కూడా కొద్దిగా ఫ్రై చేసేసా. వంకాయ కట్ చేసుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి వంకాయ కెండరెక్కదు అండ్ బ్లాక్గా కూడా అవ్వదన్నమాట. సో ఆ తర్వాత ఇక వంకాయ కూడా నీట్గా ఫ్రై అయిపోయాక కొద్దిగా సాల్ట్ వేసి క్యాప్ అనేది పెట్టేశాను. ఫస్టే ఇంకా సోక్ చేసి ఉంచుకున్నాను కదా, ఇది ఒక ప్రెషర్ కుక్కర్లో 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నా అండ్ ప్రెషర్ అంతా పోయాక ఇదిగోండి దీంట్లో అయితే నేను ట్రాన్స్ఫర్ చేసి ఉంచుకున్నాను. అండ్ వంకాయ బాగా మగ్గాక మనం ఈ బఠానీ కూడా వేసేయడమే అనమాట. అండ్ మధ్యలో ఒక్కసారి 2-3 టమాటోస్ తీసుకొని బాగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు అది కూడా వేసి కొద్దిగా లిటిల్గా దగ్గరికి వచ్చే వరకు అంటే కొద్దిగా ఫ్రై చేస్తే గుజ్జు అనేది బాగా వస్తుందని చెప్పేసి అది కూడా ఫ్రై చేసేసి తర్వాత బఠానీ వేసి ఉప్పు వేసుకున్నాం కాబట్టి కారం అండ్ కొరియండర్ పౌడర్ ఈ రెండు కూడా వేసేసి తర్వాత ఫ్రై చేసేసి ఇంకా క్యాప్ పెట్టేసుకోవడమే. మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. బాగా కూర ఎంత బాగా మగ్గుతుందో మనకి అంత మెత్తగా సాఫ్ట్గా వస్తుందన్నమాట, లేదంటే ముక్కలుగా తగులుతూ ఉంటుంది. సో ఈ వంకాయ కర్రీ మా ఇంట్లో మా హస్బెండ్కి నాకు చాలా ఇష్టమైన రెసిపీ అనమాట. అండ్ వంట చేస్తుండగానే ఇక నేనైతే క్లీనింగ్స్ అనేవి చేసేసుకుంటా. ఎప్పుడు పనులు అప్పుడే చేసుకుంటాను, మీకు ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటా కిచెన్. ఎందుకంటే మాది ఫ్రంట్ వస్తుందన్నమాట, సౌత్ ఫేసింగ్ కాబట్టి కిచెన్ అనేది మాకు ఆ చివరికి వస్తుంది. సో అటువైపు కూడా ద్వారం పెట్టుకున్నాం కానీ ఎవరిని కూడా ఇటు నుంచి మన ఇంటికి ఎవరైనా వస్తే రానివ్వమన్నమాట. మనకి నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ కూడా ఉన్నాయి ద్వారాలు. సో అటు నుంచి వస్తారు తిరిగి. అండ్ ఎందుకు చెప్పానంటే మొన్న ఒకరికి డౌట్ వచ్చింది, అక్క మీ హౌస్ సౌత్ ఫేసింగ్ కదా, ఎందుకు అలా ఉంది, ఉండకూడదు కదా అన్నారు. సో మనం ఎప్పుడైనా సరే ముందు నుంచి ఉన్న ఫేసింగ్స్ అనేవి క్లోజ్ చేసుకోకూడదు కాబట్టి సౌత్ ఫేసింగ్ అనేది అలా ఉంచేసాము. అండ్ సౌత్కి ఆపోజిట్ నార్త్ ఫేసింగ్ కూడా ఇచ్చుకున్నాము. అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఏంటంటే మనకి ద్వారబంధం పెట్టుకున్నాం అనమాట. సో అది అండ్ కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నా. మనం ఒకవేళ ఎంట్రన్స్లో పడలేకపోయినా సరే కిచెన్ అనేది ఎప్పుడు నీట్గా మెయింటైన్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. మనం ఎనీ టైం మనకి ఏంటంటే లేడీస్కి ఎక్కడికైనా వెళ్తామో వెళ్ళమో తెలియదు కానీ కిచెన్లోకి మాత్రం వెళ్ళాల్సి వస్తుంది డైలీ. సో అందుకని కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటే మనకి కూడా మైండ్ చాలా ఫ్రెష్ అప్గా ఉంటుంది. ఏవైనా కుక్ చేయడానికి కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది, మనకి కూడా చెయ్యాలి అనిపిస్తుంది. సో అందుకే ఎప్పుడు కూడా కిచెన్ నీట్గా ఉంచుకుంటాను. అండ్ ఒకరు కామెంట్ చేస్తున్నారు, 10 సార్లు కామెంట్ చేస్తున్నారు, మీరు ఇంగ్లీష్ ఎందుకు యూజ్ చేస్తున్నారని. ఇది నాకు తెలిసి ఒక పెద్ద తప్పేం కాదు. మీరు తెలుగు వాళ్ళు కదా, పిల్లలకి తెలుగే నేర్పించవచ్చు కదా, తెలుగు మంచిది కదా, మీరు పూజలు చేస్తున్నారు కదా. సో నేను చేసిన పూజలకి ఇప్పుడు మీరు అలా అంటే మన తెలుగు వాళ్ళందరూ కూడా అమెరికాలోని, లండన్స్లోని, అబ్రాడ్స్లో సెటిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో అక్కడ వాళ్ళకి ఏది యూజ్ అవుతుందో, ఏది పిల్లలు ఎక్కువ గ్రహిస్తారో ఆ లాంగ్వేజే ఇంట్లో యూజ్ చేస్తారు. తెలుగు అనేది మన మాతృభాష, మర్చిపోకుండా ఉండాలి తప్ప తెలుగు మనం తెలుగు వాళ్ళం కదా, పర్టికులర్గా మీరు తెలుగే చెప్పండి, తెలుగే చేయండి అంటే అందరికీ అవ్వదు కదండి. సో అర్థం చేసుకోండి. మీరు మళ్ళీ కూడా నాకు కామెంట్ చేస్తారు, సో మీకు నేను డిస్క్రైబ్ చేస్తాను, కామెంట్లో అర్థం అవ్వలేదేమో అనుకుంటున్నా. బట్ ఏంటంటే మనం ఏదైనా సరే ఎవరినైనా తక్కువ పరిచేలాగా ఉంటే అది తప్పు, కానీ ఏ భాష మాట్లాడితే తప్పేముందండి. అన్నీ కూడా మన మాతృభాష అయితే మాత్రం ఇండియాలో అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎన్ని రీజన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఈక్వల్గా చూస్తున్నాడే మనం కూడా హ్యాపీగా ఉంటామండి. సో ఇక పిల్లలకి హిందీ అలవాటు మా ఇంట్లో. సో మేమైతే హిందీలోనే మాట్లాడుకుంటాం ఇంట్లోని. అండ్ ఇప్పటివరకు బయట ఉండొచ్చాను కాబట్టి బయట నా ఫ్లో ఇలాగే ఉంటుంది. ఇంట్లో కూడా మేము చాలా తక్కువ తెలుగు మాట్లాడుకునేది. అండ్ తెలుగు మీడియం నేను చదవలేదు, నాకు తెలుగు ఒత్తులు కాదు కదా, తెలుగు రాయడం కాదు కదా, చదవడం కూడా రాదు. సో నేను ఏవైనా మంత్రాలు ఏవైనా చదువుతున్నాను అంటే అవన్నీ కూడా ఇంగ్లీష్లో రాసుకొని చదువుకునేదాన్ని. ఆల్రెడీ నేను చాలాసార్లు షేర్ చేశాను. సో మీరు
మామూలుగా మీరు నన్ను అడిగితే బాగుండేది. బట్ ఓవర్ యాక్టింగ్ అన్నారు. ఓవర్ యాక్టింగ్ చేసినంత ఏముందండి ఇందులో చెప్పండి. సో, కొద్దిగా డిస్టర్బ్ అనిపించింది ఈ కామెంట్ ఒకటి నాకు. ఒక 2 డేస్ నుంచి రిపీట్‌గా వస్తుందనమాట. సో, తర్వాత మనకి ఏవైనా డౌట్స్ ఉంటే మనం కామెంట్స్ ద్వారా క్లియర్ చేయొచ్చు. బట్ ఇలాంటి కామెంట్స్ వస్తే డిస్టర్బెన్స్‌గా అనిపిస్తూ ఉంటది. సో, చెప్పినా సరే అర్థం చేసుకోకుండా ఓకే మీ ఇష్టం, మీరు కావాలని ఇలా మాట్లాడుతున్నారు. సో, ఒకవేళ కావాలని మాట్లాడితే మాత్రం తప్పే ఉందండి. మనం ఎవరినైనా సరే ఇమిటేట్ చేయకూడదు. అండ్ ఎవరినైనా కించపరచకూడదు తప్ప, మనం అవతల వాళ్ళకి చక్కగా మంచిగా స్ప్రెడ్ చేయాలి. ఏదైనా సరే మంచిగా మనం నేర్పించినట్టుగా ఉండాలి. సో, దట్స్ వే ఇంకా మీరు లాస్ట్ ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా చూసుండొచ్చు. మేము ఎక్కడున్నామో ఏంటి అన్నీ మీకు అర్థమవుతుంది. సో, దయచేసి ఇంకెప్పుడు కూడా ఎవరినైనా మనం కామెంట్ చేసే ముందు ఫస్ట్ మనం ఆలోచించాలి. 10 సార్లు ఆలోచించాలి. సో, సోషల్ మీడియా అన్న మాత్రాన మనం ఎలా పడితే అలా కామెంట్స్ చేయకూడదు. ఓకే, నెవర్ మైండ్. బట్ అర్థం చేసుకోండి. అండ్ నేనైతే డైలీ వ్లాగ్స్ పెడతాను. చక్కగా మంచి మంచి ఇంట్లో నేను చేసుకునే పనులు నా రొటీన్సే పెడతాను. సో, నేను ఎవరిని చూసి కాపీ కొట్టి అండ్ ఏదో చెప్పాలి అని ఓవర్ యాక్టింగ్ అయితే చేయలేదు. ఇప్పటికొచ్చి నేను ఆ థీమ్లోకి వెళ్ళలేదు. సో, ట్రై టు అండర్స్టాండ్ అండి. అండ్ ఇప్పుడైతే సమ్మర్స్ బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంట్లో డైలీ ఏదో ఒక జ్యూస్ అనేది కంపల్సరీ తాగుతాము. అండ్ బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి మనం. ఇక కింద వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. కిచెన్లో మొత్తం ఆల్మోస్ట్ వర్క్ అంతా డన్. కర్రీ ప్రిపేర్ చేసేసా అండ్ రైస్ కూడా ప్రిపేర్ చేసేసి బాక్స్ అయితే పంపించేసాను. అండ్ కిచెన్లో చూసారు కదా ఎప్పుడు వర్క్ అప్పుడే కంప్లీట్ చేసేసుకుంటా. అందుకే ఇప్పుడు కూడా నీట్గా ఉంటుంది. ఇంకా తర్వాత పైకైతే వచ్చాను. పైకి వచ్చిన వెంటనే చూసారు కదా ఎంత వర్క్ అయితే ఉందో. మార్నింగ్ మధ్యలో ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళా అనమాట. చాలా డస్ట్గా ఉంది. ఇంక ఇవన్నీ కూడా క్లియర్ చేసేసి మొత్తం బెడ్రూమ్ అంతా కూడా ఒకసారి డస్టింగ్ అయితే చేసేసుకున్నా. వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ చేసుకోవాలండి. డస్టింగ్ అనేది చేసుకుంటాను నేను మాత్రం. ఎందుకంటే తెలియకుండానే డస్ట్ అనేది వచ్చేస్తుందనమాట. అసలు డస్ట్ లేనట్టు అనిపిస్తుంది. బట్ మనం వన్స్ క్లీన్ చేస్తే మొన్ననే కదా క్లీన్ చేస్తామనిపిస్తుంది. క్లీన్ చేశాక అర్థమవుతుంది ఎంత డస్ట్ అయితే బయటకు వచ్చిందా అని. ఇక నిన్నైతే ఇంకా నేనేమి పోచాది పెట్టలేదనమాట. ఇక మిగతా రూమ్స్ కూడా క్లీన్ చేసేసి పైన ఒకేసారి మాపింగ్ చేసుకుంటా. ఎందుకంటే రేపు ఎలాగా మనకి పండగ ఉంది కాబట్టి, నవమి కాబట్టి బిఫోర్గా అన్ని క్లీనింగ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. సో, ఇక ఈ రూమ్ అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్న. మంచం వెనకాతలైతే చాలా డస్ట్ ఉందండి. ఇక పిల్లలైతే డైలీ కూడా ఫ్రూట్స్ అవి తీసుకొని వెళ్ళి ప్లేట్స్ అవి కింద పెట్టేస్తారనమాట. ఇక అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి ఒకసారి బెడ్షీట్ అంతా కూడా నీట్గా చేంజ్ చేసేసా. ఇక బెడ్షీట్ అయితే నేను వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ వన్స్ కానీ మొత్తం అంతా కూడా చేంజ్ చేస్తూ ఉంటా. అండ్ ఇదిగోండి బెడ్ కిందన మనకి మ్యాట్రెస్ ఉంటుంది కదా, మ్యాట్రెస్ పైన ఒక మంచి కవర్ అనేది వేసేసుకున్నాను అనమాట, మ్యాట్రెస్ కవర్. సో, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి, అది కూడా వాషబుల్, మనకి చాలా బాగుంటుంది. మ్యాట్రెసెస్ మనకి పాడవకుండా అండ్ మనకి సాఫ్ట్గా ఉండాలంటే ఇలాంటి కవర్స్ ఒకటి యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. బెడ్రూమ్ ఎప్పుడు నీట్గా ఉండాలి అనుకుంటే బెడ్షీట్ ఎప్పుడు కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంచుకోవాలి. అండ్ ఒక మంచి ఏసీ కంఫర్ట్ ఒకటి మనకి ప్లేస్ చేసుకుంటే బెడ్ చాలా అందంగా ఉంటుందన్నమాట. సో, ఇదిగోండి ఇలా అయితే ఇంకా బెడ్షీట్ నీట్గా వేసేసి చక్కగా సర్దేసుకున్నా. అండ్ ఇంకా ఈవేళ సరౌండింగ్స్ అన్నీ కూడా ఒకేసారి క్లీన్ చేసి పెట్టేసుకుంటా అనమాట. ఓన్లీ ఈవేళ బెడ్రూమ్ క్లీనింగ్ ఒక్కటే పెట్టుకున్నా. డైలీ మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు మనకి ఏదైనా పని లేదు అనుకుంటే ఇలాంటి క్లీనింగ్స్ అన్నీ పెట్టుకుంటూ ఉంటా అనమాట ఆఫ్టర్నూన్ టైమ్స్లో. అండ్ మా బెడ్రూమ్లో ఎక్కువ ఇంకా ఏమి కూడా ఉండవండి. క్యాండిల్ హోల్డర్స్ ఒకటి ఉంటాయి. అవి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పీస్ఫుల్గా ఉండాలంటే ఈవినింగ్ మంచిగా అయితే నేను ఎక్కువ క్యాండిల్స్ వెలిగిస్తాను, మీకు తెలిసిందే. అండ్ ఇదిగోండి మిర్రర్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసా అనమాట. చక్కగా ఇంకా బెడ్రూమ్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయింది. మనం ఏదైనా ఒక చిన్న ఎఫర్ట్ పెట్టి వర్క్ అనేది కంప్లీట్ చేస్తే రిజల్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, క్లీన్గా నీట్గా చాలా లైట్గా అనిపిస్తుంది అనమాట. అండ్ చాలా రోజుల నుంచి అయితే నేను బయటికి వెళ్ళి వస్తున్నాను కానీ బ్యాంగిల్స్ అయితే తీసేసి అలా పెట్టేస్తున్నాను అనమాట. చాలా రోజులు అయిపోయింది. సో, ఇవాళ బెడ్రూమ్కి వచ్చాను కాబట్టి ఇంకా బ్యాంగిల్స్ అన్నీ కూడా తీసి ఒక్కసారి అయితే అన్నీ నీట్గా పెట్టేసుకుందాం అనుకుంటున్నా. ఇక బ్యాంగిల్స్ అయితే నా ఫేవరెట్ అనమాట.
ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చాననుకోండి వెంటనే తీసి అక్కడ పెట్టేస్తా. సో వీక్లీ వన్స్ ఎప్పుడైనా పైకి వెళ్ళినప్పుడు మొత్తం అన్నీ కూడా నీట్గా మళ్ళీ ఒక్కసారి అయితే సెట్ చేసేసుకుంటున్నాను. అండ్ చాలా అయితే చాలా ఇష్టం అనమాట నాకు ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా. అండ్ ఆల్రెడీ నేనైతే ఒకసారి షేర్ చేస్తాను కూడా, నా పెళ్ళి నాటి బ్యాంగిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పేసి. సో ఈ వ్లాగ్ ఇంకెక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి కామెంట్స్ అయితే చేయండి. మీరు ఇచ్చిన 1 లైక్ 1 కామెంట్ వల్ల నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా అనిపిస్తుంది. నేను మన ఛానల్లో మంచి మంచి ట్రావెలింగ్ వ్లాగ్స్, ఇంకా పూజ వ్లాగ్స్, కిచెన్ క్లీనింగ్ వ్లాగ్స్, హోమ్ డెకార్ అండ్ ఆర్గనైజేషన్ వ్లాగ్స్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉన్నా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ అయితే. సో కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్లోకి వచ్చారో అందరికీ కూడా మోస్ట్ వెల్కమ్ అండి. సో ఈ వ్లాగ్ ఇంకెక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుతా. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడీ.